మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తుఫాన్ ప్రభావం నిన్నటి నుంచి విపరీతంగా ఉంది వరంగల్ హన్మకొండ ప్రాంతాల్లో. నిజానికి మనం ఇది నదీనా లేకపోతే ఒక నిర్జన ప్రదేశాల లేకపోతే నివాసం ఉండే ప్రదేశాల మనకు తెలియటం లేదు. హన్మకొండ గోపాల్పూర్ ప్రాంతం అంతా కూడా చెరువును తలపింపజేస్తుంది. నిజానికి గోపాల్పూర్ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు చెరువులే. గోపాల్పూర్ ప్రాంతం అంతా కూడా కొత్తగా కట్టబడిన ఇల్లే. మనం ఇంతకుముందే కొన్ని విజువల్స్ చూసాం. అమరావతి నగరు, సమ్మయ్య నగరు, తర్వాత వివేక్ నగరు మొదటి. ఇప్పుడంతా కూడా జవహర్ కాలనీ కావచ్చు, తర్వాత దీనికి సంబంధించిన కాలనీలు కావచ్చు. ప్రధానంగా గోపాల్పూర్ ఏరియా అనేది చాలా పెద్ద ఏరియా. ఇక్కడ ఉన్న పరిస్థితులలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉంటున్న వాళ్ళ గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎన్ని నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 22 సంవత్సరాలు సార్ ఇక్కడ ఉండబట్టి. మాకు ఏ సార్ రాలే కానీ ఇదే సార్ వచ్చినాయి. మాకు ఇల్లంతా అన్ని తడిసినాయి, ఆగమాగా ఉన్నది పరిస్థితి. ఇంట్లో నీళ్ళు వచ్చినాయి సార్, చూతురు పండి. అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. నైటే పోయి అటు కూర్చున్నాం బట్టలు కట్టుకొని. బట్టలు మూటలు కట్టుకొని పోయి అటు పెట్టుకొని కూర్చున్నాం సార్. గడ పైన పెట్టుకున్నాం, వాళ్ళ పైన అన్ని సామాన్లు అన్ని. పోయిన సంవత్సరం వర్షాలు పడ్డప్పుడు మాకు రాలేదు సార్. ఈసారి బాగా ఇబ్బందికరంగా వచ్చినాయి మాకు. ఎన్ని ఇళ్ళు ఉంటాయి అట్లా? మరి 2 ఇండ్లకు బాగా వచ్చినాయి, వాళ్ళకు మాకు. మా మధ్య వాళ్ళే అవుతారు వాళ్ళు. మాకు 2 పిల్లలు కానీ మీ కార్పొరేటర్ కానీ మీ ఏరియా మా కార్పొరేటర్ ఎవరు వచ్చింది సార్, వచ్చిండు చూసిండు పోయిండు. ఎవరు రాలేదు, ఎవరు వచ్చింది సార్, ఎవరు రాలేదు. వాళ్ళ సామాన్లు తడిసినాయి, వాళ్ళు గొర్రెలు తడిసినాయి, అన్ని తడిసినాయి, అన్ని తడిసినాయి సార్. సామాన్లు అంతా ఇంకా తాళం తీసి చూపెడతా పనికి నీళ్లు రాకుంటే ఏం చేయాలి. అందే కడుగు సెల్పులలో పెట్టినా కడమై ఖరాబ్ అయినాయి బట్టలు. సరే సార్. ఎవరు పట్టించుకోలేదు. కార్పొరేటర్ కావచ్చు, లోకల్ లీడర్స్ కావచ్చు, లోకల్ వ్యక్తులు కావచ్చు, అధికారులు కావచ్చు. మా బాధలు మేమే పడుతున్నాం తప్పనిసరిగా. నిన్నటి నుంచి కూడా షిఫ్ట్ చేసే పరిస్థితి, బట్టల మూటలు పెట్టుకొని కూడా ఒక దగ్గర ఉన్నామని చెప్తున్నారు. ఒకసారి స్థానికులను అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏంటిది పరిస్థితి నిన్నటి నుంచి? సార్, మాది ఇక్కడ మటన్ షాప్ సార్. మొత్తం అది మొత్తం నిండిపోయింది. నీళ్లు కూడా, మేకలు కూడా నీళ్ళలో తడిసిపోయినాయి. మేము ట్రాక్టర్ పెట్టేసి బయటకు తరలించినాం. చాలా ఇబ్బందిగా ఉంది. వరద నీళ్ళు ఎక్కడికా? వర్షం నీళ్ళ, వరద నీళ్ళ, లేకపోతే వేరే? సార్, ఇది వర్షం నీళ్ళ, వరద నీళ్ళ మాకు కూడా అర్థమైతలేదు సార్. ఈ నీళ్ళు ఎక్కడి నుండి వచ్చిన ఫ్లోరింగ్ వర్షం తగ్గినాక కూడా ఇన్ని నీళ్ళు వచ్చినాయి. కొన్ని ఏళ్ళ నుంచి కూడా పడుతున్నాయి కదా గోపాల్పూర్ లో. ఇప్పుడు ఈసారి మాత్రం సివియర్ గా వచ్చినాయి సార్ నీళ్లు. నిన్నటి నుంచి హన్మకొండ వరంగల్ ప్రాంతం అయితే నీట మునడం జరిగింది. అదేవిధంగా గోపాల్పూర్ ప్రాంతం అయితే జవహర్ నగర్ 7, జవహర్ నగర్ 8 ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగినాయి. ఇప్పటి వరకు కూడా మరి సహాయ చర్యలకు చేపట్టడం ఒక దౌర్భాగ్య చర్య. ఎందుకంటే ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో ఉన్న పార్టీలు కావచ్చు, ఎవరు కూడా మరి గోపాల్పూర్ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు చూసినట్టయితే 7వ నంబరు జవహర్ నగర్, 7వ నంబర్ కావచ్చు, 8వ నంబర్ కావచ్చు, సజ్జల వరకు నీళ్ళు వచ్చినాయి. చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి వెంటనే మరి తక్షణ చర్యలు చేపట్టాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే నిన్న నుంచి మరి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో మరి టోల్ ఫ్రీ చేసినప్పుడు కూడా ఎవరు కూడా స్పందించలేరు కావచ్చు. జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, మరి వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ముంపు ప్రాంతాలను మరి చూడవలసిన బాధ్యత మరి ప్రభుత్వం పైన, అధికారుల పైన ఉంటుంది. కాబట్టి మరి వెంటనే సహాయ చర్యలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో కూడా మరి ముంపు ప్రాంతాలను సక్రమంగా చూడవలసిన బాధ్యత అధికార పార్టీది. అదేవిధంగా ఇక్కడున్న స్థానిక నాయకులు పట్టించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇదే రకమైన ప్రాబ్లం అవుతుంది. చిన్న చిన్న పిల్లలతో తీసుకొని మరి అందరూ కూడా ఇల్లు కాల్ చేసి వేరే వేరే ప్రాంతాలకు పోవడం, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న చుట్టాల ఇంటికి, అదేవిధంగా కాజ్బేడ్ ప్రాంతాలకు పోతున్నారు. కాబట్టి వెంటనే సహాయ చర్యలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు లోకల్ వాళ్ళు, మీరు కూడా చదువుకున్న వాళ్ళు, దీనికి సంబంధించి ఒక కమిటీ కావచ్చు, డెవలప్మెంట్ కమిటీ కావచ్చు, అటువంటి ఏమైనా ఎప్పుడైనా చూసారా దీనికి సంబంధించి? అంటే వరద రాకముందు డెవలప్మెంట్ కమిటీలు ఉన్నప్పుడు కూడా తూతు మంత్రంగానే డెవలప్మెంట్ కమిటీలు చేస్తున్నారు తప్ప అది కూడా ఎవరంటే కేవలం మరి అక్కడున్న నాయకుల మాత్రంతో ఇక్కడ డెవలప్మెంట్ కమిటీలు వేసుకున్నారు. అది కేవలం చందాల వరకు పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా మరి డెవలప్మెంట్ చేయడం లేదని మేము అనుకుంటున్నాం. అంటే నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎవరి దృష్టికి తీసుకెళ్తారు, ఏమనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితులలో అయితే మీ సుమన్ టీవీ తరఫున మేము అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే వరంగల్ ప్రాంతం, హన్మకొండ ప్రాంతం, గోపాలపూర్ ప్రాంతం వెంటనే సహాయ చర్యలు చేయాలని కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులకు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి మేము వేడుకుంటున్నాం. ఇప్పటికైనా కానీ ఈ ముప్పు ప్రాంతాలు అయితే ఏదైతే ఉంటుందో మరి వెంటనే గుర్తించి ఇక్కడ సహాయ చర్యలు చేయాలని మేము కోరుకుంటున్నాం. రైట్, ఇక్కడ ఇది పరిస్థితి. అంటే ఎక్కడైతే జవహర్ కాలనీ ఉన్నదో, గోపాల్పూర్ ప్రాంతం ఉందో మనకు తెలుసు. అటు లెఫ్ట్ సైడ్
సంబంధించి అంటే 4 వీలర్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి, 2 వీలర్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి. చాలామంది కూడా నడిచి వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా ఏదైతే వరద ప్రవాహం ఉందో వారిని భయపెడుతుంది. అవతల వైపు రోడ్డుకు వెళ్తే అమరావతి నగరు, వివేక్ నగరు అవన్నీ కూడా ఉన్నాయి. ఇటు గోపాల్పూర్ నుంచి కూడా దాదాపు మొత్తం దిగ్బంధమైంది. దీనివల్ల మళ్ళీ వెళ్ళాలి అంటే ఎవరైనా కూడా 100 ఫీట్ రోడ్ అవతల నుంచి కూడా ఫాతిమా నగర్ నుంచి మళ్ళీ ఉనికిచెర్ల ప్రాంతం నుంచి వెళ్ళాలి. ఇప్పటికే మనం బస్సులు కూడా చూడడం విజువల్, నిజామాబాద్కు వెళ్ళే బస్సులన్నీ కూడా ఉనికిచెర్ల ప్రాంతం నుంచి కూడా తరలి వెళ్తున్న పరిస్థితి. ఇక్కడ వేల సంఖ్యలో ఇక్కడ ఇండ్లు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గోపాల్పూర్ ప్రాంతం అంతా కూడా దిగ్బంధంలో ఉంది. మనం చూడొచ్చు, కొన్ని విజువల్లో కూడా మనం ఇంతకుముందు ప్రత్యక్ష ప్రసారంలో చూపెట్టాం, ఇప్పుడు కూడా చూపెడుతున్నాం. కొన్ని కుటుంబాలు ఒక మిద్దె మీద ఎక్కి దాదాపు తెల్లవారి నుంచి కూడా నిన్నటి నుంచి కూడా ఎవరు పలకరించే వాళ్ళు లేకుండా కంటిన్యూగా ఉన్నారు. పాల ప్యాకెట్ల కోసం అలమటిస్తున్నారు, ఒక పలకరింపు కోసం అలమటిస్తున్నారు. అటువంటి పరిస్థితి కూడా లేదు.